ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరి తరం కాదు. ముఖ్యంగా రాజ్యసభ ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోతుంటాయి. ప్రస్తుత ఏపీలో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల కోసం జరుగుతున్న కసరత్తు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనానికి తెరలేపింది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి కీలక ఎన్నికలు కావడంతో చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో వ్యూహరచన చేశారని అందరూ భావించారు. అయితే తాజాగా వినిపిస్తున్న అభ్యర్థుల జాబితా మరియు రాజకీయ పరిణామాలు చూస్తుంటే చంద్రబాబుకి ఇది ఒక రకమైన బిగ్ షాక్ అనే చెప్పాలి. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పే నాయకులు ఈసారి రేసులో వెనుకబడిన అసలు ఎవరు ఊహించిన పేర్లు తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా రాజ్యసభ సీట్లు అంటేనే సీనియర్ నాయకులకు లేదా పార్టీకి ఆర్థికంగా అండగా నిలిచే వారికి దక్కుతాయని ఒక నమ్మకం ఉంటుంది. కానీ ఈసారి సమీకరణలు పూర్తిగా మారిపోయి ముఖ్యంగా కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ తమకు కేటాయించిన స్థానాల్లో ఒక సామాన్యకర్తలు లేదా క్షేత్రస్థాయిలో పనిచేసే వ్యక్తిని పంపాలని నిర్ణయించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటు తెలుగుదేశం పార్టీలో కూడా పాత తరం నాయకుల కంటే కొత్త రక్తం వైపే మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడ ఉందంటే ఢిల్లీలోని పెద్దల అభిష్టానం మేరకే కొందరు పారిశ్రామికవేత్తలు అనూహ్యంగా ఈ జాబితాలోకి వచ్చి చేరడం ఇది స్థానిక నాయకత్వానికి మింగుడు పడిన అంశంగా మారింది. పార్టీ కోసం ఇతర ఏళ్ల తరబడి కష్టపడిన వారికి కాదని ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అంతర్గత అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. మరోవైపు ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా ఊహించని ఎంట్రీలు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కొందరు సీనియర్ నేతలు పార్టీ ఫిరాయింపులకు సిద్ధపడి అధికార పార్టీ మద్దతుతో పెద్దల సభకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు చంద్రబాబు నాయుడు లెక్కలను తలకిందలు చేస్తున్నాయి. సొంత పార్టీ అభ్యర్థుల ఎంపికలో ఆయనకు స్వేచ్ఛ లేకుండా పోయిందనేది విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మిత్రపక్షాల ఒత్తిడి ఒకవైపు, కేంద్రంలోని పెద్దల సిఫారసులు మరోవైపు పైరసీ. ఏపీ రాజ్యసభ సభ్యుల లిస్టు ఒక పజిల్లా తయారైంది. చంద్రబాబు లాంటి చాణక్యుడికే ఎదురుదెబ్బ తగిలేలా కొందరు అభ్యర్థుల ఎంపిక జరగడం తెలుగు తమ్ముళ్ళలో ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా సామాజిక సమీకరణల విషయంలో చంద్రబాబు వేసిన అంచనాలు ఈసారి తప్పయాన్ని తెలిసింది. బీసీ మరియు ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పినట్లుగా తెరవేరుగా జరుగుతున్న పరిణామాలు వేరేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ అధికారికంగా బయటకు వస్తే కానీ ఈ ప్రకంపనల తీవ్రత ఎంత ఉందో అర్థం కాదు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం చంద్రబాబు మార్క్ రాజకీయానికి ఈసారి గట్టి చెక్ పడిందని స్పష్టమవుతుంది. ఊహించిన వ్యక్తులు ఎంట్రీతో ఏపీ రాజకీయ పటం మరోసారి వేడెక్కింది. ఈ సంచలన అభ్యర్థులు రేపు రాజ్యసభలో ఏపీ గళాన్ని ఎలా వినిపిస్తారో వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఈ లిస్ట్ రాజకీయ వర్గంలో ఒక పెద్ద కుదుపుకు కారణమైంది.